హత్రాస్లో 121 మందికి పైగా అమాయకుల ఉసురు తీసుకున్న భోలేబాబా పరారీలో ఉన్నాడు. మంగళవారం భోలేబాబా సత్సంగ్లో తొక్కిసలాట జరిగి 121 మంది చనిపోయారు. పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై జ్యుడిషియల్ విచారణకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. హత్రాస్ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని యూపీ సీఎం యోగి ప్రకటించారు. ఇక తొక్కిసలాట తర్వాత భోలేబాబా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారు అన్నది ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సత్సంగ్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ముఖ్య సేవాదార్ దేవ్ప్రకాష్ మధుకర్, ఇతర ఆర్గనైజర్ల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. బాబా పేరును ఇందులో చేర్చలేదు. అయితే ఈ ఘటనకు సంబంధించి భోలేబాబా ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. తాను వేదిక మీద నుంచి వెళ్లిపోయాకే తొక్కిసలాట జరిగిందన్నాడు. ఘటన వెనుక అసాంఘిక శక్తులు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశాడు. మరోవైపు భక్తులను భోలేబాబా సిబ్బంది తోసేయటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాదం జరిగిన సమయంలో బాబా వేదిక వద్దే ఉన్నట్టు తెలిపారు. ఫుల్రయి గ్రామంలో తాత్కాలిక షెడ్లు వేసి సత్సంగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 80,000 మంది వరకు హాజరయ్యేందుకు పోలీసులు అనుమతిచ్చారు. అయితే 2.5 లక్షలకు పైగా ప్రజలు వచ్చినట్టు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు నిమిత్తం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. సత్సంగ్ తొక్కిసలాట తర్వాత భోలేబాబా కోసం పోలీసులు వెతుకుతున్నారు. రామ్ కుటీర్ ట్రస్ట్ ఆశ్రమంలో పోలీసులు సోదాలు జరిపారు. మెయిన్పురిలోని ఓ ఆశ్రమంలో తలదాచుకుని ఉంటాడని భావిస్తున్నారు. హత్రాస్లో భోలేబాబా ఆధ్యాత్మిక సభలో 121 మంది మృతి చెందడంతో ఆగ్రాలో నిర్వహించాల్సిన మరో 2 సభలు రద్దయ్యాయి. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు నుంచి ఈ నెల 11 మధ్య సయాన్లో ఒక సభ, జూలై 13 నుంచి 23 మధ్య మరో సభ నిర్వహించాల్సి ఉంది.